చెప్పిన పథకాలు చెప్పని పథకాలు కూడా అమలు చేస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్ సర్కార్ 7 లక్షల కోట్లు అప్పు చేసినా భయపడకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని తెలిపారు. హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం పెంబర్తిలో మంత్రి కొండా సురేఖ, ఎంపీ కావ్యతో కలిసి 4 పథకాలను ప్రారంభించారు పొంగులేటి. ఇందిరమ్మ పాలన అంటే సంక్షేమమన్నారు సురేఖ. 10 ఏళ్లు ఏం చేయలేక మభ్యపెడుతున్న బీఆర్ఎస్ ను నమ్మొద్దన్నారు. ఏవైతే ప్రతి పేదవాడి మనసులో గడిచిన 10 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం పేదవాడిని విస్మరించి తుది మెరుగులు తిద్దుతూ దొరికిన కాడికి అప్పులు చేస్తూ తెలంగాణ ప్రజలని ఆనాటి ప్రభుత్వం మభ్యపెడితే దానికి భిన్నంగా పేదవాడి కష్టాలు తెలిసిన మన ఇందిరమ్మ ప్రభుత్వం, రైతన్నల కష్టాలు తెలిసిన మన ఇందిరమ్మ ప్రభుత్వం, ఆడబిడ్డల కష్టాలు తెలిసిన మన ఇందిరమ్మ ప్రభుత్వం, యువత బాధలు తెలిసిన మన ఇందిరమ్మ ప్రభుత్వం ప్రతి సెక్టార్ని ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నా తల తాకట్టు పెట్టైనా చెప్పిన మాటని చెత్త శుద్ధితో చేయాలని మన రేవంత్ అన్న ప్రభుత్వం ఈనాడు పేదవాళ్లకి ఎలా పనిచేస్తుందో తెలియంది కాదు. పేదవాడికి గడిచిన 10 సంవత్సరాలలో అద్భుతాలు కాగితాల మీద, టీవీల మీద చూపించి మాయ మాటలతో 2 సార్లు ఆనాడు ప్రభుత్వం ఏర్పరచుకున్నారు. దానికి భిన్నంగా ఈనాడు మన ఇందిరమ్మ ప్రభుత్వం పేదవాడికి ఈ రోజు ఏవైతే 4 కార్యక్రమాలు స్టార్ట్ చేశామో సుమారు 45,000 కోట్ల రూపాయలు ఇవి ఖర్చు అవుతాయి. రాష్ట్ర ప్రజలందరికీ ఈ వేదిక మీద నుంచి ఒకటే చెప్తున్నాను, ఎవరు మీరు అభద్రతకు లోనవ్వాల్సిన అవసరం లేదు. నాకు ఈ స్కీము రాలేదు అని భయపడాల్సిన అవసరం లేదు. అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి ఇది నిరంతరము ఇచ్చే కార్యక్రమము. ఎక్కడైతే మిస్ అవుతుందో వాళ్ళు ఎప్పుడు అప్లై చేసుకుంటే అప్పుడు తప్పకుండా అర్హులైతే ఈ కార్యక్రమాలు వాళ్ళ గుంబానికి పంపించే బాధ్యత మన ఇందిరమ్మ ప్రభుత్వానిది. ఈ మభ్య పెట్టడాని కోసం రైతులు దీక్షలను, కల్లాల బాటను, ఈ బాటను, ఆ బాటను మీ 4 ఈగల తిరగటమే తప్ప తెలంగాణ ప్రజలకు చాలా క్లారిటీ ఉంది. మరి ముఖ్యమంత్రి గారి ఆదేశం ఒక్కటే, మరి 99 మంది లబ్ధిదారులు రావాలి, కానీ ఒక్కడు కూడా అనర్హుడు అనేవాడు ఉండకూడదని ఆయన చెప్పారు. కాబట్టి అనర్హులు ఎవరున్నా కూడా తప్పనిసరిగా తర్వాతనైనా కూడా మీరు తప్పుడు సమాచారం ఇచ్చినా కూడా క్యాన్సిల్ చేయబడతాయి. కాబట్టి అర్హులైన వాళ్ళకు మాత్రమే ఈ పథకాలు అందించబడతాయి. మరి పోయిన గవర్నమెంట్లో లక్షలాది కోట్లాది రూపాయలు రైతు భరోసా కింద మరి భూములు లేని వాళ్ళకి గుట్టలకు, చెట్లకు, పుట్టలకు ఈ విధంగా ఇచ్చి మరి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసిన సందర్భం మనకు తెలుసు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను కూడా అర్థం చేసుకొని మరి 10 సంవత్సరాలు కూడా ఏమి చేయని ప్రభుత్వం ఈరోజు సంవత్సర కాలంలోనే ఎన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే చూసుకొని ఓర్చుకోలేక ఈరోజు అబద్ధపు ప్రచారాలు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. వాటిల్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత